వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామం పేరిట శుభాభినందనాలు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. దేవుని యొక్క ప్రేమలో చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగు చూసారా, వెలుగు కాదు గొప్ప వెలుగును చూస్తూ ఉన్నారు. ప్రభువారు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితము ఏషియా ప్రవక్త ఏషియా గ్రంథంలో 66 చెప్పండి 66 అధ్యాయాలు ఉంటాయండి. అలాగే బైబిల్ మొత్తం కూడా 66. కాబట్టి బైబిల్లో ఏషియా గ్రంథాన్ని ఏమన్నారు? సెకండ్ బైబిల్ అన్నారు. మంచిదండి. మరి అలాంటి గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్త ఇతను చెప్తున్న మాట ఏంటంటే యేసు ప్రభు గురించి చెప్తా ఉన్నాడు. యేసు ప్రభువు గురించి చెప్తున్నటువంటి మాటలను వింటున్న ప్రియ బిడ్డలారా, ఈ మాట మరి మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనంలో కనపడుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనములో మరలా ఇదే మాటను మీకు అక్కడ ప్రవచన రూపకంగా చెప్పబడిన మాట. ఏం చూశారంట? చీకటిలో ఉన్నాడు. ఇందాకేం చెప్పాడు? గొప్ప వెలుగు అన్నాడా? ఇప్పుడు కూడా గొప్ప వెలుగే. కాబట్టి ఆ గొప్ప వెలుగు ఏమిటి అంటే యేసుక్రీస్తు వారి లోకానికి రావటం. హల్లెలూయా. ఏంటండి? యేసు ప్రభు వారు ఈ లోకానికి వెలుగుగా రావటమే ఒక గొప్ప వెలుగు. గొప్ప వెలుగును ఎవరు చూశారంట? ప్రజలు చూశారు. ఆకాశంలో ఒక వెలుగు కనపడితే అది ఏదో ఒక ప్రాంతానికే కనపడదు, చాలా చోట్లకి కనపడుతుంది. దరిదాపు భూమి మీద ఉన్నటువంటి సగం మందికి అది కనపడుతూ ఉంటుంది. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, 50వ అధ్యాయము యెషయా గ్రంథము 10వ వచనం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం. త్వరగా తెరవండి, నిద్రపోవద్దు. ఎవరండి? వెలుగు లేకయే చీకటిలో నడిచేవాళ్ళు ఎవరు? దేవుడిని హృదయంలోనికి ఆహ్వానించకుండా ఉన్న వాళ్ళంతా ఎక్కడున్నట్టు? చీకట్లోనే ఉంటారు. ఏమండి, నా హృదయములో దేవుడున్నాడు లేదా నాలో దేవుడున్నాడు అని చెప్పటానికి ఏమైనా దాఖలాలు ఉన్నాయా? నేను 10th క్లాస్ పాస్ అయ్యాను అని చెప్పడానికి నాకు సర్టిఫికెట్ ఉంటుంది. నేను బాప్తిజం తీసుకున్నానని చెప్పడానికి కూడా సర్టిఫికెట్ ఉంది. పెళ్లి చేసుకున్నానన్నా కూడా సర్టిఫికెట్ ఉంది. ఉద్యోగం వచ్చిందన్నా కూడా సర్టిఫికెట్ ఉంది. మరి నా లైఫ్ హిస్టరీ ఉద్యోగంలో కనపడటానికి ఎస్ఆర్ ఉంది. అంటే నేను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్ అయిన తర్వాత చనిపోయేంత వరకు కూడా ఆ ఎస్ఆర్లో నమోదు చేయబడి ఉంటుంది. ఇన్ని జరుగుతున్నాయే భూమి మీద. మరి దేవుడిలో నేను సరైన హృదయంతో ఉన్నాననే సర్టిఫికెట్ ఈ లోకంలో ఎవరివ్వగలరు? దేవుడు తప్ప. నువ్వు నీతిమంతుడిగా నీవు ఉన్నావు అని చెప్పగలిగింది ఎవరు? దేవుడు. ఏమన్నాడు నోహుని? ఈ తరము వారిలో చూడగా నువ్వే నీతిమంతుడు. జకర్యానేమన్నాడు? అదే అన్నాడు. లోతునేమన్నాడు? అదే అన్నాడు. అబ్రహామునేమన్నాడు? యెహోవా ఎరుగుడియే నీతి అన్నాడు. కాబట్టి ఎవరు చెప్పారు ఈ మాటలనంటే ప్రభువారు చెప్పారు. ఈ లోకంలో నువ్వు నీతిమంతుడు అని చెప్పినా వాళ్ళు అబద్ధికులే. డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్లు కొనుక్కునే వాళ్ళు కూడా నీతిమంతులే. డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి పనులు చేయించుకునేవాళ్ళు, లేకపోతే ఇళ్ళు కట్టుకునేవాళ్ళు, లేకపోతే ఉద్యోగాలు సంపాదించుకునేవాళ్ళు కూడా గొప్పవాళ్ళే. వాళ్ళు ఎదిగిపోతూ ఉంటారు. 37వ కీర్తన చూడండి ఏమంటున్నాడు? 37వ సంకీర్తనలో ఒక మాట అంటున్నాడు. ఏమండి, అబద్ధికులను చూసి నువ్వు వ్యసనపడబాకు. 37 ఎవరినండి?
చెడ్డవారిని చూసి నువ్వు అసహ్యపడద్దు, నిష్కార్యం చేసే వారిని చూసి మత్సరపడద్దు. ఎలా ఎండిపోతారు? కానీ గడ్డి ఎలా పెరుగుద్ది? పచ్చగా పెరుగుద్ది, బాగా చూడంగానే కన్ను గుట్టేటంత పెరుగుద్ది. కానీ దాన్ని బతికమొద్దు, తర్వాత ఎండిపోద్ది. అదే కీర్తనలో చివరి మాటలు అంటారు, అయినను వాడు అలా పెరిగాడు, వాడు అలా గొప్పవాడయ్యాడు, మోసం చేశాడు, అన్యాయం చేశాడు, దౌర్జన్యం చేశాడు, కూనీ చేశాడు, అన్ని రకాల పనులు చేసి గొప్పగా కనపడ్డాడంట. ఒక అతనికి ఉద్యోగం లేదు, ఏమండి చదువు లేదు, కానీ అతను ₹1,00,00,000 పెట్టి ఒక ఇల్లు కొన్నాడు. మా అందరికీ తెలుసు అతను ఎవరో. మరి ఎలా కొన్నాడు? ఉద్యోగం లేదే, పోనీ ఏమన్నా ఇరగబడి ఏమన్నా పని చేస్తున్నాడా? లేదే. మరి ఎలాగో కొన్నాడు? దౌర్జన్యం, దొంగతనం, మర్డర్ కొంటారు. వాళ్ళు ఎలాగుంటారంట? వాడు ఉండడిక. దేవుడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము, అబ్రహామును నేను ఒకవేళ పరలోకం వెళితే ఆయన చూడగలుగుతాను, మోషేని చూడగలుగుతాను, నోహను చూడగలుగుతాను అని చెప్పగలుగుతున్నాం. నేను ఇస్కరియోతు యూదాను కూడా చూస్తానని చెప్తారా? ఎవరన్నా చెప్తారా? ఇస్కరియోతు యూదా కూడా నాకు అక్కడ కనపడతాడండి పరలోకంలో అని చెప్పగలవా? ఎందుకని? ఆ వాక్యం చెప్తాను. ఇక వారు అటు పోయి చూడగా కనపడరిక. ఈ దుర్మార్గం చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, అక్రమం చేసేవాళ్ళు, రక్షణ లేనివారు, వెలుగు లేనివారు, వెంబడింపు దేవుణ్ణి ఘనపరచలేనివారు, హృదయం తెరుచుకోనివారు అందరూ కూడా అక్కడ కనపడారు. అందరికీ లేదు అక్కడ స్థానం. ప్రియులరా, అది ఆ మార్గాన్ని ప్రభువారు మత్తయి సువార్తలు అంటారు ఇరుకు మార్గము అన్నాడు. ఏ మార్గం అంటది? అందరు రాలేరంట ఆ మార్గంలోకి. మీరు చెప్పినట్టుగా మేము చేయలేలే గారు, కులాలు వద్దంటారు, కట్నాలు వద్దంటారు, రంగు రూపులు వద్దంటారు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళని చేసుకోవాలంటారు. ఇవన్నీ మా కుటుంబంలో జరగవులే గారు, గ్యారెంటీ. అది నేను ముమ్మాటికి చెప్తున్నా, నీవు దేవుడు చెప్పినట్టుగా నడవలేదు, అది నీ వల్లే కాట్ల. ఆ కాట్లేదు కాబట్టే దేవుడిని ఆశ్రయించమంటున్నాడు. దేవుడు నీ వల్ల కాదు కాబట్టి నన్ను ఆశ్రయించు. గొలియాతుని చంపటం దావీదు వల్ల అవుతుందా? మరి దావీదు ఏం చేశాడంటే దేవుణ్ణి ఆశ్రయించాడు. రోగాన్ని తీసివేయగల వైద్యులు హిజ్కియా కాలంలో లేరా? ఉన్నారు. కానీ ఎవరు తీసివేయలేకపోయారు ఆయన రోగాన్ని. దేవుడు ఒక్కడే తీసేశాడు. పేతురు అత్తకి జ్వరం వస్తే బాగు చేయించుకోవడానికి వైద్యులు లేరా? ప్రభువారే పోయి ఎందుకు బాగు చేయాలని? కుష్ఠరోగులకి ఏమండి, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, దయ్యం పట్టినవారు, వీళ్ళందరినీ బాగు చేయడానికి ఇప్పుడు మనకు చూస్తే అనేకమైనటువంటి గొప్ప గొప్ప హాస్పిటల్ అంటున్నాం. ఏమండి, అనేక మంది భూత వైద్యులు అంటున్నాం, అనేక మంది అంచనా వేసేవాళ్ళని చెప్తున్నాం, అనేకలు సోది చెప్పేవాళ్ళని చెప్తున్నాం, అనేకలు మంత్రించేవాళ్ళని చెప్తున్నాం. రకరకాలుగా చెప్పుకుంటూ తిరుగుతున్నారు క్రైస్తవులు కూడా. ఒక తల్లి నన్ను గృహప్రవేశానికి రమ్మంది. అమ్మా, మరి నా పద్ధతి నీకు తెలుసు కదా, గృహప్రవేశానికి రావాలంటే అని చెప్పాను. అయ్యా అలా అన్నీ అంతేనయ్యా, అంతా అయిపోయింది, ఇంకా రేపు గృహప్రవేశం అనుకోవటం కాదు, నిజమే. రేపు గృహప్రవేశానికి వెళ్ళాలి నేను. సరే అని నేను గృహప్రవేశానికి వెళ్ళాను. వెళితే ఎదురుగా ఏం కట్టారండి? బూడిద గుమ్మడికాయ కట్టారు, గారకట్ట పెట్టారు, అదే కలబంద మొక్క పెట్టారు. ఏంటమ్మా ఇవన్నీ తగిలిచ్చారు ఏంటమ్మా అని అంటే, నేను వద్దని చెప్పానయ్యా, మా ఆయన ఊరుకోలేదయ్యా, మా అబ్బాయి ఊరుకోలేదయ్యా, అది కనుక మనం పెట్టకపోతే మన ఇంట్లోకి దయ్యాలు వస్తాయన్నారండి. ఇప్పుడు వస్తున్నాయన్నీ దయ్యాలేలే అన్నా. మీ వాళ్ళంతా ఎవరు? దయ్యాలే. అరుచుకునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, గొడవ పెట్టుకునేవాళ్ళు, అబ్బా నీ సంగతి నాకు తెలుసులే, నా సంగతి నీకు తెలుసుకునే అనుకునేవాళ్ళే ఉండేది లోపల.
మరి అవి ఉన్నాయి కదా, లోపలికి రాకూడదుగా అవి. మరి దారిలోనే అలాగ దయ్యాలు పట్టిన మనుషులుంటే ఆ యొక్క గుమ్మడికాయో లేకపోతే ఆ గారకట్టో లేకపోతే ఆ కలబందో వాళ్ళని చంపేయాలిగా, పడేయాలిగా. మరి ఎట్లా వస్తున్నాయి మందిరంలోకి, ఇళ్లలోకి ఎందుకు వస్తున్నాయి? అవి కడితే పోతాయా? ఎవరు దిష్టి బొమ్మని పెట్టారు ఒకళ్ళు. అరే మీ పిల్లోడు ఎక్కడ చదువుతున్నాడు అన్న. అమెరికా అండి అన్నాడు. అమెరికాలో దిష్టి బొమ్మలు పెడతారట్రా అన్న. ఎంతోనండి, వాళ్ళు పెట్టుకుంటున్నారని మేము కూడా కట్టామండి. అంటే మన స్వభావం అంతా ఏంటి చెప్పండి? ఎదుటివాడు తప్పు చేసినా దాన్ని అనుసరించే స్వభావమే. అరే ఎదుటివాడు మంచి చెబుతున్నాడు, వాక్యరూపకంగా నడుద్దామని లేదు. వీళ్ళకి ఏమొచ్చిందంట? గొప్ప వెలుగు. చీకటిలో ఉన్నవారికి ఏమొచ్చిందండి? గొప్ప వెలుగు. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనం. 1:79. ఏంటంటే చీకటిలోను ఏమండి ఆ రెండోది చదవాలి. చీకటిలో అందరూ వెళ్తున్నారు. భూమి మీద పుట్టినవాడంతా ఎక్కడికి వెళ్తున్నాడు? చీకట్లోకి వెళ్తున్నాడు. అలా చీకట్లో వెళ్ళిపోయిన వాళ్ళు రెండో సెక్షన్ ఉంది అక్కడ, మరణ. ఆ మరణము చెందకుండా యేసు ప్రభు వారు వెలుగుగా ఈ లోకానికి వచ్చారు. ఎందుకని? ఇప్పుడు మనము ఒక జంతువు కనపడింది చీకట్లో, వెంటనే నువ్వు లైట్ వేసావనుకో ఆ జంతువు నీ ముందు ఉంటుందా? అక్కడి నుంచి ఏమవుతుంది? పారిపోతుంది. లైట్ పడింది కదా, వెలుగు వచ్చింది కదా, వెలుగులో అవి ఉండవు. అందుకనే పగటి కాలము తిరగవై రాత్రులు తిరుగుతాయి. నక్కలు చూసారా ఎప్పుడన్నా పగలు? అదే రాత్రి. మా ఊరుంది, పగలందరం తిరుగుతాం, చేలుకు కూడా పోయేస్తాం, అన్నీ బాగానే తిరుగుతాం. కానీ అలాగా దానికి వెళ్ళామనుకోండి, రాత్రి అక్కడ నక్కలు. మరి పగలేమైనాయి? వెలుగులో అవి నడవవు. వెలుగులో వస్తే పట్టుకుంటారు, వెలుగులో వస్తే చంపేస్తారు. అవి ఏమిటి? నక్కలకున్న గుణం ఏంటి? దొంగతనంగా కాజేసే గుణం అవి. అందుకని ఏమంటారు జనాల్ని? నక్క జిత్తుల మారిది. ఆడవాళ్ళని అంటారండి ఎక్కువ మాట, నక్క జిత్తుల మారిది. దానికి కూడా ఆడవాళ్ళని పెట్టారు, మగవాడిని పెట్టల. బైబిల్లో కూడా మొట్టమొదటి పాపం చేసిన వాడు ఆడామే. తినద్దనకాయ తినింది ఎవరు? ఆడామే. పాపం ఎంతో ప్రశాంతంగా బతుకుతున్నాడు ఇంట్లో పడుకొని. అయ్యగారు, ఈ అమ్మగారికి ఏమి రోగమో అయ్యగారిని నిద్రపుచ్చెళ్ళి తిరిగిందంట వనమంతా. ఒక్కతే పోయిందా? ఇద్దరు కలిసి వెళ్ళారా? అవునా? అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు భర్త? ఉద్యోగానికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? నిద్రపోతూ ఉన్నాడు పాపం, గాఢ నిద్రపోతూ ఉన్నాడు. ఈ పిల్ల రావడానికి కారణం కూడా గాఢ నిద్రే కదా. అతని గాఢ నిద్ర పుచ్చి పకడంక తీసి ఆమెను చేశాడు. కాబట్టి ఏముకున్న బుద్ధి ఏంటి? ఇప్పుడు మొగుడు గాఢ నిద్ర పంపించి పచార్లు కొడుతుంది. తగాదాలు తెచ్చిపెట్టేది ఎవరండి అసలు? స్త్రీలే. మగవాడు దాన్ని ఒమిట్ చేస్తాడు, అంటే వదిలేస్తాడు, పోనీలే అనుకున్నట్టుగా వదిలేస్తాడు. కానీ ఆడది మాత్రం ఏంది? నీకు చేత కాదా? నువ్వు మొగుడు కాదా? నీకు ధైర్యం లేదా? నీకు సిగ్గు లేదా? 100 మాటలని వాడిని రెచ్చగొట్టెళ్ళే, గుచ్చెళ్ళే. ఇకపోయి నువ్వు తిడితే కానీ కడుపు చల్లారదు. ఎంత మనిషిదో మామూలుదా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఈరోజు పాపం చేసింది స్త్రీయే, మొగుడిని బయటికి లాక్కెళ్ళింది స్త్రీయే, పాపంలో మొట్టమొదటి బిడ్డను కనింది స్త్రీయే, ఈ లోకానికి చేటు తెచ్చింది స్త్రీయే, నీతిగా బతకకుండా చేసింది స్త్రీయే. ప్రియులరా, అలాంటి స్త్రీ నుండే ప్రభువారు గర్భంలో ఉదయించారు. ఏంటిది ఏమంటాం దాన్ని? నశించిన దానిని ఏమైందండి? ఇప్పుడు ఆమె యొక్క
భూమి మీద మామూలుగా కనుంటే అది నశించిన పిల్లలు పుట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు పుట్టారు? నాశనము లేని కుమారుడు పుట్టాడు, ఆయనే యేసుక్రీస్తు వారు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో, ఏ వెలుగు? ఆ వెలుగంటే ఏ వెలుగు? యేసు. యేసు లోకంలో ప్రకాశిస్తున్నాడు, కానీ చీకటి అంటే ఎవరు? ప్రజలు. చీకటి అంటే ఎవరు? ప్రజలు. ప్రజలు దాన్ని ఏం చేయట్లేదంట? గ్రహించటం లేదట. అదేంటి? వెలుగు కనపడుతూ ఉంది. ఇప్పుడు ఈ లైట్ కనపడకుండా ఉండేవాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు ఈ లైట్ కనపడట్లేదు అనేవాళ్ళు ఎవరై ఉంటారండి? గుడ్డివాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందండి? యేసు లోకమునకు వెలుగుగా వచ్చాడు, కానీ వీళ్ళంతా ఎక్కడున్నారు? గుడ్డితనంలో ఉన్నారు. అంటే యేసును చూసేటువంటి మనసు లేదు, చూద్దామనే మనసు లేదు, ఆ వెలుగు చూడాలనే ఆశ లేదు. చీకట్లోనే తిరుగుతాం. మందు తాగేవాడు ఎక్కడ కూర్చుంటాడు? వెలుగులోనా చీకట్లోనా? చీకట్లో. ప్రియులారా, బార్లలోకి వెళితే అక్కడ గుడ్డి లైట్లు ఉంటాయి. గుడ్డి లైట్ల కింద కూర్చొని తాగుతుంటారు వీళ్ళు. పల్లెటూరులోనేమో పొలాల దగ్గరికి వెళ్ళి తాగుతూ ఉంటారు కాదా? చీకటి పనులు ఏంటో తెలీదా? పాపం చేయాలనుకున్నా, వ్యభిచారం చేయాలనుకున్నా చీకట్లోనే చేస్తారు. దొంగతనం చేయాలనుకున్నా చీకటి. పాత రోజుల్లో ఈ ఫోటోలు వచ్చాయి మనకి. ఆ ఫోటోలు రీల్ లాగా ఉండేది. ఆ రీల్ తోటి మనము లోపల పెట్టి ఒక కెమెరాలో పెట్టి చీకట్లో ఫోటో తీస్తాం. ఎక్కడ? దానికి ఆ బాక్స్కి ఏముండాలి? చీకటి ఉండాలి, బయట వెలుగు ఉండాలి. ఆ వెలుగుని ఏం చేస్తుంది? క్యాప్చర్ చేస్తుంది. ఆ క్యాప్చర్ చేసినటువంటి వెలుగు ఇందులో నిక్షిప్తమై ఉంది. కానీ దీన్ని మళ్ళా మూసేసి అది కనుక ఉంచితే కనుక ఆ ఫోటో కనపడదు నీకు. దాన్ని ఏమన్నారండి? చెప్పండి, చెప్పాలి. ఫిల్ము ఎక్స్పోజ్ అయ్యేది డార్క్ రూమ్లో. చీకటి రూమ్ ఉంటుంది వాడికి. ఆ రూమ్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్లో ఆ చీకట్లోనే ఈ ఫిల్మును ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఆ నీళ్ళల్లో కడిగి వాటిని ఆరబెడతాడు. ఆ ఆరాలి ఫిల్ము. ఆ ఆరిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మిషన్లో పెడితే అది ఎక్స్పోజ్ చేసి మనకు కావలసిన సైజులో ప్రింట్ చేసుకునేవాళ్ళం ఆ రోజుల్లో. ప్రియులరా, అవి తిరగడానికి సైడ్స్ హోల్స్ ఉంటాయి దానికి. ఇప్పుడు నీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. డైరెక్ట్గా ఫోటోని తీసినట్టే వెంటనే పంపించేటువంటి అవకాశం ఉంది. ఆ రోజుల్లో లేదు, మా రోజుల్లో లేదు. మా ఇంట్లో ఉన్నాయి ఆ యొక్క రీల్స్ కెమెరాస్. ఆ రీల్స్ కూడా ఉన్నాయి, ఆ ఫిలిమ్స్ ఉన్నాయి. ప్రియులరా, ఈనాటి పిల్లలకి తెలియదు ఇది. అలాగే దేవుడి రాజ్యం అంటే తెలుసుకోకుండా గుడ్డితనంలో ఉన్నారు. యేసు వెలుగుగా లోకానికి వచ్చినా కూడా. 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను రాసిన సువార్త 8:12. కాబట్టి నేను వెలుగును బాబు, నాతో నడిస్తే మీరు చీకట్లో ఉండరు. ఏమంటున్నాడు? నాతో నడిస్తే చీకట్లో ఉండరు. మనం కారులో వెళతాం. వెలుగు ముందెళ్తుందా? కారు ముందెళ్తుందా? వెలుగు ముందెళ్తుంటే దాన్ని వెంబడిస్తూ కారు నడుపుతాడు డ్రైవర్. కానీ ఇప్పుడు మన ముందు మనల్ని నడిపించడానికి ఒక డ్రైవరు యేసు ప్రభువారు. ఈయన వెలుగు, ఆయన ముందు నడుస్తూ ఉన్నాడు అంటున్నాడు. చదవండి మళ్ళా. ఏంటండి? నేను వెలుగును, చీకట్లో ఉండడిక. మనమైతే చీకట్లో నడిచే వాళ్ళతోటి గుసగుసలాడుతూ ఉంటాం. లైట్ ఆర్పు అందంట ఒక ఆమె. ఉండనీలే, చీకటిగా ఉందంట ఒక ఆమె. భలే దానివే, ఇప్పుడు మా ఆయన వస్తాడు, మన ఇద్దరిని చూశాడా, ఇక మన పని అయిపోయినట్టే. కాబట్టి
చీకట్లో మాట్లాడుకుందాం. ఆ గోడమట ఈ గోడమట ఈమె చీకట్లో మాట్లాడుకుంటున్నారు. ముక్కులో ముక్కు పెట్టి, మూతిలో మూతి పెట్టి, నోట్లో నోరు పెట్టి అబ్బా 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 అనుకుంటూ మాటికి వాకిటికి వెళ్ళి చూస్తూ ఆయన వస్తున్నాడు అని చెప్పంగానే ఆమె ఏదో అప్పుడే వచ్చినట్టుగా లైట్ వేసుకుంటూ ఏమండి అంటుంది. దొంగది, పరమ దొంగది, సుప్పనాతిది. ఎంత భర్తకి తెలియకుండా చేసే పనులు భార్యలు ఎన్నో గుట్టుగా చేస్తూ ఉంటారంటారు. బైబిల్ అంటున్నాడు, నాతో గనక నడిస్తే నువ్వు అలాంటి చీకటి పనులు చేయవు, అలాంటి చీకటి పనులు చేయవు. దేవుని యొక్క ప్రేమ. 12వ అధ్యాయం 46వ వచనం. 12వ అధ్యాయము 46వ వచనం. ఎవరు చీకట్లో నడవరో రాశాడు. ఎవరంట? నా యందు విశ్వాసం ఉంచువాడు. నా యందు విశ్వాసం ఉంచువాడైతే చీకట్లో నడవడు. నా మీద విశ్వాసం లేనివాడైతే చీకట్లోకి వెళ్ళిపోతాడు. సొదొమ గొమొర్రాలను చూసింది ఎవరు? లోతు. అదొక చీకటి ప్రదేశం, పాపపు ప్రదేశం, వ్యభిచార ప్రదేశం. మగవాళ్ళే వ్యభిచారం చేసేటువంటి ఒక స్థలం. అక్కడికి వెళ్ళారు. వచ్చింది దేవదూతలు. ఏం చేస్తున్నారండి? ఆ ఊరు వాళ్ళు తాగి ఆ వచ్చిన వాళ్ళని బయటికి పిలువు, మేము వారిని కూడాలి అంటున్నారు. ఏంది కూడేది? అరే పురుషుడు ఎట్ట కూరుకుంటారా అంటే అంత పాపం చేసేటువంటి మనుషుల యొక్క మధ్యకి వెళ్ళాడు. ఎవరితో ఉండలేకపోయాడు? అబ్రహాముతో ఉండలేకపోయాడు. అబ్రహాం ఎక్కడున్నాడు? దేవుడు వెలుగులో ఉన్నాడు. ఆ వెలుగులో ఇతను ఉండలేక గొడవపడి వాళ్ళ యొక్క మందకాపర్లు వీళ్ళ మందకాపర్లు గొడవపడితే వాళ్ళని విడిపించటమే దేవుడు ఉద్దేశమైంది. ఎవరిని? లోతును విడిపించాలి. లోతును తీసుకొచ్చుకున్నాడు. వచ్చేటప్పుడు తమ్ముడు కొడుకు తెచ్చుకున్నాడు అబ్రహాం. అయితే ఆ లోతును విడిచిపెట్టేంత వరకు కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదించలేదు. తెలుసా మీకు ఆ సంగతి? చదవండి వాక్యం. ఆ లోతును విడిచిపెట్టిన తర్వాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అప్పటిదాకా లేదు. అలాగే యాకోబు భార్యలను, పిల్లలను, మందలను, దాసదాసీ జనాల్ని విడిచిపెట్టిన తర్వాతే అతన్ని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆదికాండములో. ఈ లోకంలో విడిచిపెట్టకుండా ఆశీర్వాదాలు లేవు. అంటిపెట్టుకుంటే దురుపయోగాలు చాలా జరుగుతాయి. కొట్లాట్లు ఎక్కువ అవుతాయి, తగాదాలు ఎక్కువ అవుతాయి. ప్రియులారా, ఆస్తి ఉందని సంతోషించడం కన్నా బాధపడే రోజులు ఎక్కువ వస్తాయి. దేవుని యొక్క ప్రేమలో అపోస్తలుల కార్య గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనం. అపోస్తలుల కార్య గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనం. త్వరగా చదవండి. ఎక్కడి నుంచి ఏంటండి? చీకటిలో నుండి వెలుగులోనికి వాళ్ళని తీసుకురావడానికి అపోస్తులైన పౌలును వాడుకున్నాడు. అపోస్తులైన పౌలు ధర్మశాస్త్రబద్ధుడు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగానే చేస్తాడు. కానీ యేసు ప్రభు తెలియదు. ఎప్పుడైతే 9వ అధ్యాయంలో దమస్కు మార్గంలో ప్రభువారు అపోస్తులైన పౌలును పట్టుకున్నాడో అప్పటి నుంచి ప్రభు మార్గం ఏంటో ప్రచురం చేయటానికి తనకున్న ఆస్తినంతా వదిలి, తనకున్న చదువును వదిలేసి, తనకున్న ఊరును వదిలేసి ఊర్లు తిరిగి సువార్త చేసి ఆయన రక్షణ సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి సంఘాలు కట్టాడు. చివరికి రోమాలో హతసాక్షి అయిపోయాడు. చీకటిలో ఉన్నవారిని వెలుగులోనికి తీసుకురావాలంటే ఏం వాడాడు అపోస్తలుడైన పౌలు? వాక్యాన్ని వాడాడు. నీ వాక్యము నా పాదములకు దీపం. కాబట్టి ఆ దీపమైనటువంటి వాక్యాన్ని వాడి
చీకట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ దీపంలోనికి తీసుకొని రావాలని, ఆ వెలుగులోనికి తీసుకొని రావాలని ఎంతగానో ప్రయాసపడి ఆయన పరిచర్య చేసి చివరికి హతసాక్షి అయిపోయాడు. రోమాపత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనం. మొదటి మాట సార్. చీకటిలో ఉన్న వారికి వెలుగు. యేసు ప్రభు వారు చీకటిలో ఉండేటువంటి వాళ్ళకి వెలుగును ప్రకాశింపచేయటానికి ఈ లోకానికి వచ్చానని యోహాను రాసిన సువార్తలో చదువుకున్నాం. 1వ అధ్యాయం 5వ వచనంలో చీకటిలో ఉన్న వాళ్ళకి వెలుగు ప్రకాశింపచేయాలని లోకానికి వస్తే వాళ్ళు వెలుగును గ్రహించకుండా చీకట్లోనే తిరుగుతున్నారు. ఒక అబ్బాయి మా బజార్లో ఒక అమ్మాయితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి మా సంఘస్థురాలి యొక్క మనవరాలి. మాకు తెలుసు ఆ అమ్మాయి. ఆ పిల్ల కూడా నల్లగా ఉంటుంది. కానీ ఒక అబ్బాయి ఆ అమ్మాయితో మాట్లాడటం మేము చూసాం. ఎందుకంటే అంతకుముందే మాకు అనుభవం. ఆ తల్లితో ఒకసారి నీ కూతురు ఇలాగ తిరుగుతుందని చెబితే మా మీద తిరుగుబాటు చేసింది ఆమె. కాబట్టి ఎందుకులే మనకి గొడవ, వాళ్ళు ఎడిపోతే మనకెందుకని మేము చెప్పలా. చివరికి ఆ అబ్బాయినే తీసుకొని పెళ్లి చేసేసుకుని. ప్రియులారా, ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారు? చీకట్లో ఉండి మాట్లాడుకుంటున్నారు. చీకటి పనులయ్యి తల్లిదండ్రులకు తెలియకుండా. ఏమండి, అలా సంచరించినటువంటి నీవు క్రమంగా వెలుగులోనికి రాక ఇంకా అదే చీకట్లోనికి వెళ్ళిపోతున్నావు. దొంగతనం చేసేవాడు చీకట్లోనే చేస్తుంటాడు ఎక్కువగా. వాడు ఎక్కడ తిరుగుతుంటాడు? రాత్రులే తిరుగుతాడు. అందుకని పోలీసులు ఏం చేస్తారు? గూర్ఖాలు ఏం చేస్తారు? పహారా కాస్తారు. ప్రియులారా, ఎందుకంటే ఇదేంటయ్యా రాత్రులు ఏళ్ళేసుకొని తిరుగుతారు అని అంటే, రాత్రులేనండి దొంగలు వచ్చేది. ఇంటి దొంగని దేవుడు కూడా పట్టుకోలేడు. నేను ఆ మాట అనలేనులే. ఇంటి దొంగని దేవుడు కూడా పట్టుకోలేడంట. ఇస్కరియోతు యూదాని దేవుడు పట్టుకున్నాడు, కానీ చెప్పలా. శిష్యులు గ్రహించలేకపోయారు. చివరి క్షణంలో కూడా గ్రహించలేకపోయారు అండి. వాడు బల్లారాధన తీసుకొని రాణువారిని పిలవడానికి వెళ్తున్నా కూడా శిష్యులకి తెలియదు 11 మందికి వీడి యేసుప్రభువుని పట్టిస్తాడని. కాబట్టి వెలుగులోనికి వస్తావా, చీకట్లో ఉంటావా? వెలుగు ఇష్టమా, చీకటి ఇష్టమా? వెలుగు అంటే యేసు ఇష్టమా, చీకటి అంటే అపవాది ఇష్టమా? ఏది ఇష్టమో నీవు తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చదవండి. ఎఫెసీ పత్రిక 5:8. ఎప్పుడంట? దేవుడిని ఎరగక ముందు. పూర్వం అంటే అర్థం ఏంటి? కొత్త జన్మ రాకముందు. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు దేవుడు? ఒకడు కొత్తగానే జన్మించితే తప్ప పరలోక రాజ్యం చూడడు. నికోదేముతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, మరి నువ్వు కొత్తగా జన్మించావా? కొత్తగా జన్మిస్తే నీవు చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వ్యక్తి. చదవండి. పూర్వము చీకటిలో ఉండగా ఇప్పుడైతే, అంటే బాప్తిజం తీసుకున్న తర్వాత ఎక్కడ ఉన్నవాళ్ళు? ఇంకా చెప్పండి. వెలుగులో నడవాలి. ఇక పాపం చేయకూడదు. మునుపు అన్నాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. త్వరగా తెరవండి. ఏమండి, కాసేపు ఓపిక పట్టండి. మీరు అరగంట సేపు కూడా ఓపిక పట్టలేకపోతే దేవుడి రాజ్యం చేరం. దాహం వేయకూడదు, బయటికి వెళ్ళకూడదు, దిక్కులు చూడకూడదు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మునుపు మనము దేవునికి దూరస్తులము. 3వ వచనం.
ఎవరము? మోసపోయిన వారము. ఎవరి ద్వారా? అపవాది ద్వారా. అపవాది ద్వారా మోసపోయినటువంటి మనలను దేవుడు మనకి బాప్తిజం ఇచ్చి ఆత్మలో ఎదుగుదల ఇచ్చి నీవు నా బిడ్డవి అని ఆయన ముద్ర వేయించుకొని ఆయన రిజిస్టర్లో రాసుకుంటే, అయినా కూడా ఆ రిజిస్టర్లో నుంచి నా పేరు తీసేయండి, మేము ఈ బడిలో నుంచి వెళ్ళిపోతున్నాం. ఏ బడిలో నుంచి? యేసయ్య బడిలో నుంచి. యేసయ్య బడిలో నుంచి నువ్వు వెళ్ళిపోతున్నావా? ఒకసారి ఆలోచించి. యేసయ్య బడిలో నుంచి నువ్వు వెళ్ళిపోయావంటే అర్థం ఏంటి? నీ పేరు ఎక్కడ ఉండదు. ఇక ఈ బడిలో నుంచి వెళ్ళిపోతే నీ పేరు ఎందుకు ఉంటుంది? ఇక్కడ ఎక్కడ బడిలో చేరావో అక్కడ ఉంటుంది. అంటే యేసయ్య బడిలో నుండి సాతాను బడిలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఏమంటున్నాడు? మీరు సాతాను బడిలో ఉన్నారు, పూర్వము నా బడిలోకి రండి అని ఆయన కోరుతా ఉంటే ఆయన వైపు చూడకుండా మన ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నాం. కొద్దిసేపు కూడా దేవుడికి ఇలేమండి మనం. ఎప్పుడు చూడు లోకము లోకము లోకము, ఎప్పుడు చూడు లోకమే, ఎప్పుడు చూడు తిండే, ఎప్పుడు చూడు పక్క అయిన వాళ్ళతో మాట్లాడుకోవడమే తప్ప ప్రభువుతో కొద్దిసేపన్నా మాట్లాడదాం, కొద్దిసేపన్నా ఉందాం ప్రభువులో, ప్రభు మాటలను ఆలకింపు చేసుకుందాం, గ్రహిద్దాం, దేవుడికి స్తుతిద్దాం అన్న మాటలు లేవండి. ఎంతసేపు లోకమే లోకమే లోకమే. కారణం ఏంటి చెప్పండి? ఏ బడిలో ఉన్నాం? దేవుడు బడా, సాతాను బడా? చర్చికి వచ్చినా సాతాను బడే, చుట్టాలింటికి వెళ్ళినా సాతాను బడే, ప్రార్థన చేసుకుంటున్నా సాతాను బడే. ఏ బడిలో ఉన్నావు? మేము అందుకని ఏం చేసేవాళ్ళం అంటే, నా భార్య నేను ఇంతకన్నా చిన్నపిల్లలే నా పిల్లలు, పిల్లరా ఇద్దరం మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళు మెలకు ఉండేవాళ్ళు. దేవుడు కృప, నేను ఇప్పుడు సాక్ష్యం చెబుతున్నాను మీకు, దేవుడు కృప. 5 నిమిషాలే. 5 నిమిషాల తర్వాత ఆడెక్కడ పడుకునేవాడు, ఇది ఎక్కడ పడుకునేది, నేల మీదే మేము ప్రార్థన చేసుకుంటూ ఉండగానే. మేమైతే వాళ్ళని గమనించేవాళ్ళం కాదు, మేము దేవుళ్ళలో ఉండేవాళ్ళం. పిల్లల వైపు అసలు చూసేవాళ్ళం కాదు. దేవుడు కృప లేకపోతే మేము ఇలాగా సేవ చేయలేం. ఈరోజు మేమే పిల్లల్ని పట్టుకుంటూ కూర్చుంటే, మేమే ఎప్పుడు 24 అవర్స్ వాళ్ళని చూస్తూ కూర్చుంటే ప్రభువుకి ఇచ్చే సమయం ఏది? ఎక్కడిచ్చాం ప్రభువుకి సమయం? అందుకనే కదా నీ ఇంట్లో అంత సాతాను విచ్చలవిడిగా తిరుగుతుంది. కాబట్టి ప్రభువుకి స్థానం లేని చోట 7 దయ్యాలు వచ్చి కూర్చోండి అంట. ఎవరికి ఇవ్వట్లే స్థానం? దేవుడికి ఇవ్వట్లే. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు జీసస్ అని అనుకుంటున్నాడు ఎంతమంది? లేరు కదా. ఊరికి పైన మనం ప్రభువా ప్రభువా అంటాం అంతే. మళ్ళీ మన సమస్యలు మనకే పోవు. ఎందుకంటే నువ్వు దేవుడికి ఇచ్చిన సమయం సక్రమంగా వినియోగించుకోలేదుగా. ఉద్యోగానికి వెళ్ళామండి, పిల్లల్ని కూడా తీసుకుపోతామా చెప్పండి? పిల్లల్ని తీసుకెళ్తామా ఉద్యోగానికి వెళ్తే? ఎందుకని? అక్కడ ఉద్యోగం నువ్వు సరిగా చేయలేవు. మరి దేవుడి సన్నిధికి వస్తే దేవుణ్ణి సరిగా ఆరాధించలేవు, దేవుణ్ణి ప్రేమించలేవు, వాక్యం అవగాహన అవ్వదు. ఎప్పుడు చూసినా మన మైండ్ అంతా కూడా డైవర్ట్ అవుతూ ఉంటుంది. అందుకని ఏమన్నాడు దేవుడు? మునుపు మీరు చీకట్లో ఉన్నారు, ఇప్పుడన్నా వెలుగులోకి రండి, ఇప్పుడన్నా రండి. మోషేకి పిల్లలు లేరా? పుట్టలేదా? నాయకుడిగా ఉన్నప్పుడు మోషేకి పిల్లలు పుట్టలేదా? పుట్టారు కదా. నాయకత్వం ఏమన్నా వెనక్కి తీసుకున్నాడా? నా భార్య అక్కడ ఉంది, మా మామగారి ఇంట్లో ఉంది, నా పిల్లల్ని చూసి వస్తానని వెనక్కి పోయాడా? లేదు. మనం వాక్యం తెలియదు, మనకి వాక్యాన్ని చదవం, సరదాగా కూర్చుంటాం, సరదాగా వెళ్ళిపోతాం. మళ్ళీ మన దయ్యాలు మాత్రం ఇంట్లో ఎంతే ఉంటాయి. దయ్యాలు ఇంట్లో ఉండడానికి కారణం ఒకటే, మనలో ప్రార్థన లేకపోవటం. ప్రార్థన అంటే ఏంటంటే అగ్ని. ప్రార్థన అంటే ఏంటి? నీ చుట్టూ అగ్ని ఉంటుంది. నీకు ప్రార్థన లేనప్పుడు అగ్ని ఉండదు. అగ్ని లేనప్పుడు సాతాను క్రియలను నువ్వు లయపరచలేవు. సాతాను క్రియలను నువ్వు లయపరచలేవు. ఇక్కడ కూర్చున్నటువంటి మా సంఘస్థులకు తెలుసు, చిన్న పిల్లలు, అలాంటి పిల్లలే మాకుంటే ఏనాడు అల్లరి చేయలే. ఎందుకని? ఇద్దరం సేవకు వస్తాం, ఇద్దరం ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం, లేదంటే దారం పెట్టి కట్టేసేది మా మిస్సెస్ పిల్లల్ని బయటికి పోకుండా.
సంఘం చూసిందిగా ఎలా పెంచాము. మరి అలా నువ్వెందుకు చేయలేవు? నువ్వు చీకట్లోనే ఉండాలి, నువ్వు మాత్రం వెలుగులోకి రావు. కానీ నీకేం కావాలి? వెలుగు దేవుడు మీ ఇంట్లో ప్రకాశించాలి, పుట్టాలి అని అంటావు. ఎలా పుడతాడండి? పరీక్ష రాసేటప్పుడు పిల్లలు, మాకు చిన్న పిల్లలండి, నేను ఒళ్ళో పెట్టుకొని తీసుకెళ్ళి రాస్తాను పరీక్ష అని చెప్పి చూద్దాం, రాయిస్తారేమో, పిల్లల్ని తీసుకొస్తారేమో, తీసుకురానిస్తారేమో, ఒళ్ళో కూర్చోబెట్టుకొని పరీక్ష రాయించారు ఎవరి చేతన్నా? అదేంటండి, మరి చిన్నపిల్లలు కదా, పాలు తాగే పిల్లలు కదా, అయినా సరే నువ్వు పరీక్ష రాయడానికి వచ్చావు ఇక్కడికి. పరీక్ష హాల్లో నీకు ఇలాంటివి పనికిరావు. ఈ 3 అవర్స్ నువ్వు ఇలాగ ఉండాల్సిందే. 3 అవర్స్ తర్వాతే నువ్వు బయటికి వెళ్ళేది. ప్రియులరా, మరొక వాక్యాన్ని చూసి మనము ముగించుకుందాం. తెస్సలోనికీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. తెస్సలోనికీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. త్వరగా తెరవండి. ఎవరంట? మనం అందరం ఎవరంట? వెలుగు సంబంధులు, పగటి. మరి చీకట్లోకి ఎందుకు వెళ్తున్నావు? కరెంటు పోతే ఏం చేస్తాం చెప్పండి? సామాన్యంగా ఏమ్మా, క్యాండిల్ వెలిగించుకోవడం కదమ్మా. పోయింది, పోగానే ఫస్ట్ చేసే పని ఏంటి చెప్పండి ప్రజలు? ఓ అదేంటి, చీకటయిందని. అందుకనే పాత రోజుల్లో చిన్నపిల్లల మన ఇంట్లో అంట దీపం వెలుగుతూనే ఉండాలంట, లేకపోతే సైతానుడు వస్తాడట. అసలు నీలోనే సైతానుడు కూర్చొని ఉండే, నీలోనే సైతానుడు ఉన్నాడు కదా, ఇంకెక్కడి నుంచి వస్తాడు మళ్ళా? నువ్వు లైట్ పెట్టినంత మాత్రం సైతాన్ రాకుండా ఉంటాడని అనుకోవడం పిచ్చి. అది కాదు. కాకపోతే ఏంటంటే మనం గబిక్కులు లేస్తే కనపడటం కోసం అని చిన్న ఒక బుడ్డి పెట్టుకునేవాడు. దేవుని ప్రేమిస్తాడు. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? వెలుగా చీకట? దేవుడిలో ఉంటే వెలుగు. దేవుడి మాటలు వినకుండా కనుకుండి నడుచుకుంటే చీకటి. కాబట్టి వెలుగులోకి రావాలని దేవుడు చీకటిలో ఆయన ప్రకాశిస్తూ ఉంటే చీకటి దాన్ని ఏం చేయలేదంట? గ్రహించుటలేదు. గ్రహించలేనటువంటి జీవితం నీకు ఉంటా కనుక ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా సాతాను ఇంట్లో ఉంచిపోడు. అలాగ పోకుండా నువ్వు అట్టి పెట్టుకుంటే ఈ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ కాదు. పోగొట్టాలి. పోగొట్టాలంటే నీకు ఒంటరి ప్రార్థన ఉండాలి, ఒప్పుకోలు ప్రార్థన ఉండాలి, సరి చేసుకునేవాడు. అలాంటి ప్రార్థన నీకు దేవుడు దయచేయును గాక. మోకరించండి, ప్రార్థన.